హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారర్ టీవీ డైలీ. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుత్తి వంకాయకి కావలసిన పదార్థాలు: నూనె, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, పల్లీలు, నువ్వులు, కరివేపాకు, వంకాయలు, మెంతులు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు. కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా ఎలా చేయాలో చూద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని బాగా హీట్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం 2 మినిట్స్ బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తము మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మసాలా మాడిపోయి టేస్ట్ పాడైపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా అండి. ఇప్పుడు లవంగం, 2 చెక్కలు, ఇలాచి వేసుకొని ఒక నిమిషము బాగా కలుపుకుందామండి. ఇప్పుడు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం కోకోనట్ వేసుకుందామండి. నా దగ్గర పచ్చి కొబ్బరికాయ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే డ్రై కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాము. నేను 5 నుంచి 6 వేసుకుంటున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్టేసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మనం నల్ల వంకాయలు తీసుకొని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. వంకాయలు నల్లపడకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు గుత్తి వంకాయకి ఎలాగ డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదండి. ఈ వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగా కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకుందామండి, 3 గంటలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇవి వేగిపోయినాయండి. ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. వేసుకొని బాగా 2-3 సార్లు బాగా కలుపుకుందాము. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాము. అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. పసుపు వేగింది కదండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఒకసారి. ఇందాక మనం చల్లార్చుకుని పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా, ఆ పేస్ట్ని వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాము.
ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇది ఆయిల్ తేలే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. వంకాయలు బాగా ఉడికిపోయినాయండి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుకొని కొంచెం చిక్కబడే వరకు ఉంచుకొని దించేద్దాము. అంతేనండి, ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.